హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ ట్యుటోరియల్. లాస్ట్ వీడియోలో మనం ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో ఫైల్ హ్యాండ్లింగ్ నేర్చుకుందాం. రియల్ లైఫ్ అప్లికేషన్లో ఫైల్ హ్యాండ్లింగ్ ఎక్కడ చూసినా ఉంటుంది. లైక్ డేటా సేవ్ చేయడంలో కానీ, లాగ్స్ మెయింటైన్ చేయడంలో, కాన్ఫిగరేషన్ స్టోర్ చేయడంలో. ఫైల్ హ్యాండ్ File handler. It is a mechanism through which we can handle the file, like read, write, create, append, etc. సింపుల్గా చెప్పాలంటే పైథాన్ కోడ్ ద్వారా మనం ఫైల్స్తో ఇంటరాక్ట్ అవ్వటం. ఎగ్జాంపుల్, ఒక టెక్స్ట్ ఫైల్లో డేటా రాసాము, దాన్ని యాక్సెస్ చేయటం కానీ, దాన్ని అప్డేట్ చేయటం, లేకపోతే మనమే ఒక ఫైల్ని క్రియేట్ చేయటం, ఇలాంటి. ఈ రియల్ లైఫ్లో డేటా ప్రీ ప్రాసెసింగ్, లాగ్ క్రియేట్ చేయడానికి, కాన్ఫిగరేషన్ ఫైల్ సేవ్ చేయడానికి, ఇలాంటివి చాలా వాటికి మనం ఫైల్ హ్యాండ్లింగ్ అయితే యూజ్ చేస్తాం. ఫైల్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ రియల్ ప్రాజెక్ట్స్లో కంపల్సరీగా యూజ్ చేస్తాం. దీని ఒక సింటాక్స్ చెప్తున్నాను. ఇది మనకి దీని యొక్క సింటాక్స్. ఫైల్ ఆబ్జెక్ట్ అనేది మనకు వేరియబుల్ అనుకోండి. ఫైల్ ఆబ్జెక్ట్లో ఓపెన్, ఇది ఓపెన్ ఫంక్షన్ అండి. ఓపెన్ ఫంక్షన్ యూజ్ చేసేది ఎందుకంటే ఫైల్ని ఓపెన్ చేయడానికి మనం ఓపెన్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ ఫైల్ పాత్ ఉంది కదా, అది మనకి ఆర్గ్యుమెంట్. అది మీకు ఫైల్ ఆర్గ్యుమెంట్స్ ఎలా యూజ్ చేయాలో నేను మీకు చెప్తాను. ఇక్కడ ఇది మోడ్ అంటే మనం దాన్ని రీడ్ చేయాలా, రైట్ చేయాలా, అపెండ్ చేయాలా, క్రియేట్ చేయాలా అనేది మనం ఏ మోడ్ అయితే అప్లై చేయాలనుకుంటామో ఆ మోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ మీకు మోడ్స్ గురించి అయితే చెప్తాను, కొన్ని ఇంపార్టెంట్ మోడ్స్. ఆర్ అంటే రీడ్ చేయడానికి. ఆర్ లెటర్ యూజ్డ్ టు రీడ్ ద ఫైల్. నెక్స్ట్ డబ్ల్యూ లెటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ రైట్ ఏ ఫైల్. నెక్స్ట్ ఏ యూజ్డ్ ఫర్ అపెండ్. X is used for creating a file. Next R plus వచ్చేసరికి both read and write. Next B binary. ఇక్కడ ఆర్ వచ్చేసరికి ఇవన్నీ మోడ్స్ అండి. ఈ లిస్ట్ అంతా వచ్చేసరికి మనకి మోడ్స్ అండి. ఇక్కడ ఆర్ అనే లెటర్ వచ్చేసరికి మనకి ఫైల్ని రీడ్ చేయడానికి, డబ్ల్యూ అనేసరికి రైట్ చేయడానికి, అలానే ఏ వచ్చేసరికి అపెండ్, ఎక్స్ వచ్చేసరికి క్రియేట్ చేయడానికి. అలా ఈ ప్రతి ఒక్క లెటర్కి ఒక స్పెసిఫిక్ మోడ్ అయితే ఉంటుంది. అది మీకు ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే ఓపెన్ ఫంక్షన్ గురించి ఇంతకుముందే చెప్పాను మీకు. ఓపెన్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ టు ఓపెన్స్ ఏ ఫైల్. ఓపెన్ ఫంక్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఫైల్ని ఓపెన్ చేయడానికి ఓపెన్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. అలానే క్లోజ్ వచ్చేసరికి మనం క్లోజ్ అనేది ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఖచ్చితంగా రాయాలి. ఇన్ కేస్ అది మనం క్లోజ్ అనేది రాయకపోతే మనకి ఫైల్ అనేది ఎర్రర్ వస్తుంది, ఒక్కోసారి సేవ్ అవ్వదు. సో ఖచ్చితంగా మనం క్లోజ్ని అయితే యూజ్ చేయాలి. సో మనం ఎగ్జాంపుల్కి అయితే వెళ్ళిపోదాం, మీకు అప్పుడు క్లియర్గా అయితే అర్థమవుతుంది. నేను ఇక్కడ ఎఫ్ అనే వేరియబుల్లో ఓపెన్ ఫంక్షన్ అయితే రాశాను. ఈ ఓపెన్ ఫంక్షన్లో నేను ఫైల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం మోడ్ వచ్చేసరికి ఎక్స్. ఇంతకుముందే మీకు చెప్పాను, ఎక్స్ వచ్చేసరికి మనకి ఫైల్ క్రియేట్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి దీనికి పాత్ ఇవ్వాలి కాబట్టి
ఆ పాత్ ఎలా ఇవ్వాలంటే దీన్ని ఓపెన్ చేశాక మనకి ఇది ఇక్కడ చూసారు కదా, మీకు ఫైల్ హ్యాండ్లింగ్ అని మనకు ఫోల్డర్ నేమ్ కనపడుతుంది కదా. ఫైల్ హ్యాండ్లింగ్ దగ్గరికి వెళ్ళి ఫైల్ హ్యాండ్లింగ్ దగ్గర మీకు కర్సర్ ప్లేస్ చేసి రైట్ క్లిక్ ఇస్తే మీకు కాపీ అడ్రస్ అని వచ్చింది కదా, కాపీ అడ్రస్ క్లిక్ చేయండి. ఇక్కడికి వెళ్ళి సింపుల్గా దాన్ని కాపీ చేసేయండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ సింగిల్ బ్యాక్వర్డ్ స్లాష్ ఉంది కదా, ఇక్కడ డబల్ బ్యాక్వర్డ్ స్లాషెస్ చేయండి. సేమ్ నేను ఎలా చేస్తున్నాను కదా అలా. మీరు బ్యాక్వర్డ్ స్లాషెస్ యూజ్ చేయకపోతే మీకు ప్రోగ్రామ్ ఎర్రర్ వస్తుంది. మీరు బ్యాక్వర్డ్ స్లాషెస్ యూజ్ చేయకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. దాని తర్వాత నేను ఏ ఫైల్ క్రియేట్ చేయాలో కూడా నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నానండి. నేను ఇప్పుడు ఇక్కడ హలో అనే టెక్స్ట్ ఫైల్ అయితే క్రియేట్ చేయాలంటున్నాను. నేను ఇక్కడ hello.txt అనేది ఇచ్చాను. నేను ఒకవేళ నాకు ఇది టెక్స్ట్ ఫైల్ క్రియేట్ అయితే నాకు ఒక మెసేజ్ అయితే డిస్ప్లే అవ్వాలని స్టేట్మెంట్ రాసిన చూడండి. సక్సెస్ఫుల్లీ ఫైల్ క్రియేటెడ్. ఇప్పుడు నాకు ఫైల్ క్రియేట్ అయితే నాకు అది సక్సెస్ఫుల్లీ ఫైల్ క్రియేటెడ్ అనేది మెసేజ్ అయితే వస్తుంది. క్లోజ్ ఫంక్షన్ యూస్ చేయాలండి ఖచ్చితంగా. క్లోజ్ ఫంక్షన్ యూస్ చేయకపోతే మనకి ప్రోగ్రామ్ అనేది సేవ్ అవ్వదు. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ మీకు డిస్ప్లే ఏం అవ్వదు. ఎర్రర్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఖచ్చితంగా మనం క్లోజ్ ఫంక్షన్ అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా, సక్సెస్ఫుల్లీ ఫైల్ క్రియేటెడ్ అని వచ్చింది. ఇక్కడ చూసారు కదా, మనకైతే ఫైల్ అయితే క్రియేట్ అయ్యింది. సో ఫైల్ ఓపెన్ చేస్తే ఫైల్లో మనకేం లేదు, ఎంటీ ఫైల్ అయితే ఉంది. ఇప్పుడు ఎంటీ ఫైల్లో మనం ఏదైనా రాద్దామండి. మీకు ఇంతకుముందు చెప్పాను, ఫైల్ ఏమైనా రాయాలన్నప్పుడు మనము W అనే మోడ్ని యూజ్ చేయాలి. సో W ఫర్ రైట్ ది ఫైల్. ఇక్కడ నేను f.write, ఇవన్నీ ఫంక్షన్స్ అండి, గుర్తుపెట్టుకోవాలి మీరు కన్ఫామ్గా. ఓపెన్ క్లోజ్ ఎలాగో రైట్ కూడా అలానే. W ఇచ్చినప్పుడు రైట్ రాస్తాం, మనం R ఇచ్చినప్పుడు రీడ్ రాస్తాం. సో ఇలా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే సింపుల్గా ఇక్కడ X ఉన్న చోట W ఇచ్చాను. అలానే W ఇచ్చి దానిలో ఫైల్ లోపల హలో వరల్డ్ వి స్టార్టెడ్ టుడే ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ అయితే రాశాను. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా మారుద్దాం. ఎందుకంటే మనం ఫైల్ క్రియేట్ అయింది కాబట్టి సక్సెస్ఫుల్లీ ఫైల్ క్రియేట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనం ఫైల్ అప్డేటెడ్ అని చూద్దాం. ఫైల్ అప్డేటెడ్. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి కదా ఫైల్ అప్డేటెడ్ అయితే వచ్చింది. వెళ్ళి మనం ఆ టెక్స్ట్ ఫైల్లో చెక్ చేద్దాం మనకి ఫైల్ అనేది అప్డేట్ అయిందా లేదా అని. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, హలో వరల్డ్ వి స్టార్టెడ్ టుడే ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ W తీసేసి R పెట్టానండి. R ఫర్ రీడ్ ద ఫైల్. సింపుల్గా ఇక్కడ నేను ప్రింట్ f.read. సో ఇక్కడ నేను Fని రీడ్ చేయమని అయితే ఫంక్షన్ రాశాను ఇక్కడ. సో ఇక్కడ చూస్తే నేను ఏం రాశానంటే ప్రింట్ f.read, Fని రీడ్ చేయమని చెప్పి ఫంక్షన్ రాశాను. ఇక్కడ R అని అయితే 3 అయితే ఇచ్చాను. ఫంక్షన్ అది ఫైల్ని క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి రన్ చేస్తే మనం
అది ఆ ఫైల్లో ఏం రాసామో మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ f.readలో నేను స్పెసిఫిక్గా ఒక నెంబర్ అయితే ఇచ్చాను అనుకోండి. ఫర్ సపోజ్ నేను ఒక 10 ఇచ్చానండి. 10 ఇస్తే మనకి 10 క్యారెక్టర్స్ వరకు అయితే అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, మొత్తం ప్రింట్ అవ్వకుండా అది 10 క్యారెక్టర్స్ వరకు అయితే ప్రింట్ అవుతుంది. సో ఇది ఆ రీడ్ ఫంక్షన్ లోపల మనం ఎంత నెంబర్ పెడితే అన్ని క్యారెక్టర్స్ అయితే డిస్ప్లే అవుతుంది. మనం ఏ నెంబర్ ఇవ్వకపోతే అది మొత్తం టెక్స్ట్ ఫైల్ మొత్తం డిస్ప్లే చేస్తుంది. చూసారు కదా, మొత్తం టెక్స్ట్ ఫైల్ అయితే డిస్ప్లే చేసింది. అదే మనం ఏదైనా నెంబర్ ఇస్తే అన్ని క్యారెక్టర్స్ అయితే మనకి డిస్ప్లే అవుతాయి. మీరు పర్టికులర్గా ఒక 100 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ రాశారు, 100 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ఫైల్ ఉంది అది. అప్పుడు మనం సింపుల్గా రీడ్ లైన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి రన్ చేస్తే ఫస్ట్ లైన్ అయితే మనకి ప్రింట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను రాసింది 1 లైనే కాబట్టి మనకి 1 లైనే ప్రింట్ అయింది. మనం మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు మనకైతే ఇది బాగా వర్కౌట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫైల్ హ్యాండ్లింగ్ గురించి అయితే క్లియర్గా నేర్చుకున్నాం.